Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is video number 49. So in this class we will discuss how to create a form model in reactive forms approach. So మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే జస్ట్ ఒక HTML ఫామ్ని మనం యాడ్ చేసాం. సో దాని అవుట్పుట్ చూసినట్లయితే సో ఈ విధంగా మనకి నేను అవుట్పుట్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఒక మోడల్ అనేది క్రియేట్ చేయాలంటే రియాక్టివ్ అప్రోచ్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే app.module.ts ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి రియాక్టివ్ ఫార్మ్స్ కాంపోనెంట్ ఉంది. మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ అది. దాంతోపాటు మనం ఏం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్. రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఫ్రమ్ @angular/forms. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ని మనము కాపీ చేసి ఇంపోర్ట్స్ అర్రేలో కూడా ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము రియాక్టివ్ ఫార్మ్స్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నామో మనము వీటి మీద వర్క్ చేసుకోవడానికి మనకి ఆల్ డైరెక్టివ్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఇది సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రియాక్టివ్ ఫార్మ్స్ .ts ఎక్కడ వేర్ ఇట్ ఈస్ యాప్ వద్దు రియాక్టివ్ ఫార్మ్స్ .component.ts రియాక్టివ్ కాంపోనెంట్ .typescript ఫైల్. సో ఇది ఓపెన్ చేసి మనం ఏం చేస్తామంటే మనము HTML ఫైల్లో క్రియేట్ చేసినటువంటి ఈ ఫామ్కి మనం TypeScript ఫైల్లో మనము ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. అదే చెప్పాను కదా ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? మనకి కాంపోనెంట్ క్లాసెస్లో కోడ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి ఒక ఫామ్కి సంబంధించిన ఇన్స్టెన్స్ అనేది మనము కాంపోనెంట్ క్లాస్లో క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఒక ప్రాపర్టీ తీసుకుంటాను. రిజిస్ట్రేషన్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ we have to create instance of form group. form group. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫామ్ గ్రూప్ రాసుకున్నామో ఆటోమేటిక్గా మనకి పైన ఫామ్ గ్రూప్ అనేది యాంగులర్ ఫార్మ్స్ నుంచి ఇంపోర్ట్ అయిపోతుంది. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు యాక్సెస్ ఆల్ ది ఫామ్ కంట్రోల్స్. కాకపోతే వీ హ్యావ్ టు పాస్ సమ్ ఆబ్జెక్ట్ హియర్. సో ఫర్ ఎవ్రీ ఫామ్ కంట్రోల్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఫామ్ కంట్రోల్స్ ఒకటి యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. సో దానికి మనం ప్రతిదానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఫామ్ కంట్రోల్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫామ్ గ్రూప్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు పారామీటర్గా ఒక ఆబ్జెక్ట్లో ఫామ్ కంట్రోల్స్కి మనము ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఫామ్ కంట్రోల్. సో ఫామ్ కంట్రోల్ కూడా ఆటోమేటిక్గా మనకి పైన ఇంపోర్ట్ అయిపోయించండి. సో ఫామ్ కంట్రోల్ ఆఫ్ ఎనీ పారామీటర్స్ ఏమన్నా ఉంటే ఆ పారామీటర్స్ పాస్ చేద్దాం. సో నేను ఫస్ట్ పారామీటర్గా డిఫాల్ట్ పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు. నేను ఫస్ట్ యూజర్ నేమ్కి మాత్రం RSK అని చెప్పేసి డిఫాల్ట్ పారామీటర్ పాస్ చేస్తున్నాను. పుట్ కామా. నెక్స్ట్ వన్ ఈజ్ పాస్వర్డ్ ఆఫ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు కోలన్ పాస్వర్డ్ ఆఫ్ టైప్ ఇన్స్టెన్స్ ఏం క్రియేట్ చేయాలి? న్యూ ఫామ్ కంట్రోల్. దీనికి డిఫాల్ట్ వాల్యూస్ ఏమొద్దు, కామా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ కన్ఫర్మ్ password of type we are creating instance with form control. సో ఇది కూడా మనకి డిఫాల్ట్ వాల్యూస్ ఏం పంపించాను. సో ఈ విధంగా మనం ఒకసారి ఏం చేయాలి అంటే మన ఫామ్కి మనము ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ HTML ఫైల్లోకి వెళ్ళేసి ఇప్పుడు దీనికి మనము ప్రాపర్టీ బైండింగ్ చేసుకోవాలి విత్ డైరెక్టివ్ ఫామ్ గ్రూప్. ఫామ్ GROUP ఫామ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక క్రియేట్ చేసినటువంటి ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏంటి మనకి ఇక్కడ? రిజిస్ట్రేషన్ ఫామ్. సో దీన్ని కాపీ చేసుకొని దీనికి నేను అసైన్ చేస్తాను. డబుల్ కొటేషన్స్ Ctrl+V. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది హ్యావింగ్ ద కంట్రోల్ ఆల్ ఓవర్ ది ఫామ్ ఎలిమెంట్స్. కాకపోతే మనం ఫస్ట్ 1 to 1 కూడా చేయాలి. సో దీని ప్రతి ఎలిమెంట్ కూడా నేను ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ ఫామ్ కంట్రోల్ నేమ్ ఫర్ ఎవ్రీ కంట్రోల్. ఓకే, సో ప్రతి దానికి ఏం చేస్తానంటే ఫామ్ కంట్రోల్ నేమ్ చూడండి C and N are capital ఈజ్ ఈక్వల్ టు
డబల్ కొటేషన్స్లో మనం ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే వాడినామో ఇవి మాత్రం వాడండి. ఎక్కడైనా కేస్ సెన్సిటివ్ కాబట్టి మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి కాపీ పేస్ట్ చేసుకుంటానండి. ఓకే, సో సేమ్ థింగ్ నెక్స్ట్ ఇన్పుట్ దాన్ని కూడా చేస్తాను. కాకపోతే దీనికి ఇది ఏంటిది యూజర్ నేమ్ కాదు, ఇక్కడ నేనేమి ఇచ్చాను టైప్ స్క్రిప్ట్ ఫైల్లో పాస్వర్డ్ ఇచ్చాను. సో దీన్ని నేను కాపీ చేసుకొని సో దీనికి అసైన్ చేస్తాను. ఓకే, సో లాస్ట్ వన్ దీనికి కూడా ఏం చేస్తానంటే ఫామ్ కంట్రోల్ నేమ్ కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్ వి, బట్ వాల్యూ ఈస్ కన్ఫర్మ్ పాస్వర్డ్, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఎలిమెంట్ కూడా మనము బైండ్ చేస్తున్నాం. మొత్తం ఫామ్ అంతా మనము రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్కి మనం ఫామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. సో దా ఫామ్ గ్రూప్లో మనము పారామీటర్స్ ఒక ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఒక వేరియబుల్తో మనకి ఇన్స్టెన్స్ ఫామ్ కంట్రోల్స్ క్రియేట్ చేసుకున్నామంటే ఇక్కడ ఈ ప్రతిదీ కూడా ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే మనం ఇక్కడ ఫామ్ కంట్రోల్ నేమ్ యూస్ చేసినాం కదా, వీటి ద్వారా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ వాల్యూస్ అనేవి క్యాప్చర్ అవుతున్నాయా లేదని చెప్పేసి మనం ఒకసారి ఇక్కడ ఇంటర్పోలేషన్ ద్వారా చూద్దాం. సో ఇంటర్పోలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ డాట్ వాల్యూ పైప్ ఆఫ్ జేసన్తో పైప్ చేస్తాను, సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రైట్, సో ఇక్కడ మీకు కనిపిస్తోందా? ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాం. డివ్ ట్యాగ్లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మై వాల్యూస్ అని ఒక కస్టమ్ క్లాస్ రాస్తాను, మై వాల్యూస్. సో ఈ డివ్ ట్యాగ్ని ఇక్కడ కాదు ఇక్కడ రాస్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ మై వాల్యూస్ అనే దాన్ని నేను సిఎస్ఎస్ క్లాసెస్లో నేను డిఫైన్ చేస్తాను. సో ఇక్కడ డాట్ మై వాల్యూస్ కలర్ వైట్ ఇస్తాను, అది కనిపిస్తుంది వైట్ ఆ గ్రీన్ మీద. సో ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 16 పిక్సెల్స్ ఇస్తాను. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తాను. చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ కే ఎస్ చేస్తున్నాను, సేవ్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి ఇక్కడ మనకి క్యాప్చర్ అవుతున్నా లేదని చెప్పేసి చూద్దాం. మనకి క్రియేట్ చేసిన మోడల్ ద్వారా. ఇప్పుడు ఆర్ఎస్కి అనేది ఎలా వచ్చింది మనకి డిఫాల్ట్గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక పారామీటర్స్లో డిఫాల్ట్ వాల్యూ పంపించాం కాబట్టి ఆర్ఎస్కి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇంటర్పోలేషన్లో మనం రాసే పాస్వర్డ్ కనపడాలి. ఓకే రైట్, ఓకే డన్. కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా డన్. అంటే ఏమి మనం ఇక్కడ యూజర్ ఫామ్లో మనకు ఇచ్చినటువంటి ఫామ్ ఎలిమెంట్స్ని ఇక్కడ మనము క్యాప్చర్ చేస్తూ ఉన్నాం సక్సెస్ఫుల్గా. అది ఎలా చేస్తున్నాం మనం సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇవన్నీ మనకు కావాలంటే మనకేం కావాలి, app.module.tsలో వెరైటీస్ app.module.tsలో రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఫ్రమ్ యాంగులర్ ఫార్మ్స్ నుంచి. దాన్ని నేను ఇంపోర్ట్ సెక్షన్లో ప్లేస్ చేసుకున్నాను. ఇంపోర్ట్ సెక్షన్లో ప్లేస్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మన ఫామ్కి నేను ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి ఫామ్ గ్రూప్. సో ఈ ఫామ్ గ్రూప్లో మనం పారామీటర్గా ఏం చేయాలి, ఎవ్రీ ఫామ్ కంట్రోల్కి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి విత్ ఫామ్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వ్యూలోకి వచ్చినప్పుడు మనము ఇక్కడ మొత్తం ఫామ్ గ్రూప్కి అయితే ఏదైతే నేమ్ ఇచ్చామో దాన్ని మనము మన వ్యూలో ఫామ్ ఎలిమెంట్కి ప్రాపర్టీ బైండింగ్ విత్ డైరెక్ట్ ఫామ్ గ్రూప్తో చేయాలి. చేసిన తర్వాత ప్రతి ఫామ్ కంట్రోల్కి వీ మస్ట్ యూస్ ఫామ్ కంట్రోల్ నేమ్ విత్ అసోసియేటింగ్ వాల్యూ ఆఫ్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, సో ఈ విధంగా అన్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత వీ కెన్ క్యాప్చర్ వీ కెన్ గెట్ ఆల్ ది వాల్యూస్ ఫ్రమ్ ద అవర్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో like this we can create a model by using reactive forms. Okay, so very simple video. ఒకసారి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ మనం టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్లో ఇట్లా ఎట్లా రాస్తే వస్తుందని చెప్పి మనకి బాగా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది మనకి, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం కాంప్లెక్స్ పెరిగే కొద్దీ మన కోడింగ్ అంతా ఎక్కడ వస్తుంది, మనకి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో వస్తుంది కాబట్టి వీ మస్ట్ టేక్ కేర్ ఇన్ టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఓకే గైస్, ఈ వీడియో కింతే నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే నెస్టింగ్ ఫామ్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే దయచేసి అందరికీ పంపించేయండి. అంటే కొత్తగా వచ్చి చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నెంబర్ 50. Until then, have a nice day guys. Bye bye.